హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జీలకర్ర కారంతో చూడండి, ఇలాగా ఊడిపోకుండా కట్ చేసుకోవాలి ముక్కల్ని. అసలు చేదు అనేదే ఉండదు. ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టేసుకుని ఇవి ఉడికించుకున్న తర్వాత దీంట్లో కూరుకోవాలండి. యాక్చువల్గా అయితే గింజలు తీయాల్సిన పని లేదు. నేను మా అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి కారం వేసేసానండి. నూనెలో ముందు దీంట్లో కారం కూరకుండా వేసేసాను. అయినా కూడా చాలా బాగుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు అనుమానం రావచ్చు, కూర చేసిన తర్వాత ఎందుకు ఇలా 4 పక్షాలుగా తరిగారు, పైనుంచి కారం వేశారు అని అనుమానం రావచ్చు. అందుకోసమని నేను ముందుగానే క్లారిఫై చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను మీకు ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను అన్నమాట. అది ఫ్రెండ్స్, ఓకేనా? చక్కగా ఇలా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను గిన్నెలో నీళ్లు పోసుకున్నాను. కొద్దిగా నీళ్ళలో ఉప్పు, పసుపు వేసేసి ఒక 4-5 విజిల్స్ రానియాలి. కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ రానియాలన్నమాట. ఇది జస్ట్ చాలా సింపుల్ అండి, ఎండుమిర్చి కారమే. ఓకేనా? కుక్కర్లో పెట్టేసుకుందాము. కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం చారు పెట్టేసుకుందాము. చింతపండు, ఓ టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నాకు షుగర్ అలవాటు కాబట్టి షుగర్ వేస్తున్నాను. మీకు బెల్లం అలవాటు ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోండి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చారు పొడి నేను మీకు చూపించాను కదండి, అది నేను చాలా చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. 3-4 నెలలు వస్తుంది నాకు రోజు పెట్టుకున్నా కూడా. ఇంగువ, పచ్చి ఇంగువ మళ్ళీ పోపులో కూడా వేస్తానండి. ఇది ఫ్రెండ్స్, ఈ చారు మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాం. కాకరకాయ కూరలోకి మిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. చారు పోపు పెట్టేసుకుందాము. చారు పోపుకి చూసారా, ఎండుమిర్చి 1, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు. పోపు వేగిపోయింది. మూకుడు పెట్టి నూనె పెట్టుకున్నాను. నూనె ఎర్రగా ఉంది ఏంటని అనుకోకండి, మొన్న బజ్జీలు వేసాను ఫ్రెండ్స్. ఇవాళ రేపు కారంలో రంగులు కలుపుతున్నారు కదా, సో అది నూనెలోకి దిగింది కలర్. యాక్చువల్గా ఇప్పుడేనండి మిక్సీ పట్టుకున్న కారాన్ని ఈ కాయల్లో కూరుకొని నూనెలో వేయించుకోవాలి. నేను అది మర్చిపోయాను, ఫోన్లో మాట్లాడుతూ
ఫోన్ కట్ చేసి నూనె వేడెక్కిపోయిందని చెప్పి డైరెక్ట్ ముక్కలు అందులో వేసేసాను. అయినా కూడా చాలా బాగుంది. కానీ ప్రాసెస్ మాత్రం అది ఫ్రెండ్స్. కాయల్లో ఆ కారాన్ని, మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని పచ్చివేనండి, వేయించలేదు. ఎండుమిర్చి జీలకర్రగా వేయించలేదు, పచ్చిదే. అందులో కూరేసేసి నూనెలో వేయించుకోవాలన్నమాట. వేగిపోయి అర్థమైందా వేగేయండి. నేను ఎక్సెస్ నూనె అంతా తీసేసాను. ఇప్పుడు ఈ జీలకర్ర ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, ఇది చల్లేసేసి కాసేపు ఫ్రై చేయాలి. కాయల్లో కారం కూరుకుని చేసుకున్నప్పుడు మాత్రం నూనె కొంచెం తక్కువ వేసుకోవాలండి. వేగిపోయిందండి, మగ్గించుకోవాలి. ఓకేనా? చూసారు కదా, రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై. సూపర్ టేస్టీగా ఉంటుందండి, అసలు చేదు అనేది ఉండదు. ఇలా చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కూరకి ముద్దపప్పు మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. సో ఇవాళ మా మెను ముద్దపప్పు, కాకరకాయ ఫ్రై, టమాటా రసం. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.